హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, యూనివర్స్ నుండి మీకు ఎలాంటి మెసేజెస్ అనేది అయితే వస్తున్నాయి, అండ్ మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఎలాంటి సందేశాలు వస్తున్నాయి, మీకు ఎలాంటి మెసేజ్లు అయితే వస్తున్నాయి అనేది అయితే ఇవాళ రీడింగ్ అండి. అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. అండ్ మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, మీరు ఎలాంటి ప్రాబ్లం తోటి ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారు, సో ఆ సిచ్యువేషన్ బట్టి మీకు ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది అనమాట. సో మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. ఇక మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ సిచ్యువేషన్స్ని బట్టి, మీ మనసులో ఉన్న వ్యక్తిని గురించి కానీ, సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దీన్ని బట్టి కూడా మీరు ఇక్కడ తలుచుకోవచ్చు నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు. అండ్ మీ వ్యక్తి నేమ్స్ కూడా చెప్పుకోండి, ఓకేనా. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. మీరైతే లైక్ ఇచ్చి హైప్ చేయడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేక అనేది అయితే వెళ్తుంది. మీ ద్వారా ఒక మంచి అనేది అయితే జరుగుతుంది, అండ్ ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఓకేనండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయిందని కూడా నాతో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న సిచ్యువేషన్స్ అండ్ వీళ్ళు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో, సో మీరు ఇస్తున్న సందేశాలు ఏంటి, మీరు ఇస్తున్న మెసేజెస్ ఏంటి, మా వ్యూవర్స్కి వస్తున్న మెసేజ్ వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి కానీ, వీళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి వీళ్ళకి వస్తున్న సందేశాలు ఏంటి, మీరు ఇస్తున్న మెసేజెస్ ఏంటి అనేది అయితే చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. మీ వ్యక్తి నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ చూపించండి ఎలాంటి మెసేజెస్ అనేది ఉన్నాయి. నైట్ ఆఫ్ పెంటికల్, ఏస్ ఆఫ్ కప్స్, ద ఎంపరర్, నైన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, జడ్జిమెంట్, the magician, eight of cups, page of pentacle, the chariot, king of cups, okay. Bottom of the deck, strength, seven of cups, four of cups, the devil, three of swords, seven of swords, seven of wands. ఇక్కడ మీకు వస్తున్న మీ వ్యక్తి నుండి వస్తున్న మెసేజెస్ అయినా లేదు, మీకు వస్తున్న యూనివర్స్ నుండి మెసేజెస్ ఏదైనా కావచ్చు. ఇక్కడ నేను 1 by 1 క్లియర్ చేస్తానండి, మీకు ఒక్కొక్కటిగా క్లారిఫై అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మ్యారేజ్ విషయంలో అయినా లేకపోతే ఇక్కడ మీరు కోల్పోయిన వ్యక్తి గురించి అయినా, మీరు అన్ని విధాలుగా ఎక్కువ మీ ఎఫర్ట్ అయితే పెట్టారు అండ్ రిలేషన్షిప్ బాగుండాలని కోరుకున్నారు. అండ్ మీకు ఇక్కడ ఏదో ఒక తీర్పు రావాలి, ఆ తీర్పు కూడా ఒక స్ట్రక్ పొజిషన్లో పడిండొచ్చు. సో ఇక్కడ లైఫ్ ఒక స్ట్రక్లో ఉంది, చాలా కష్టం అనిపిస్తుంది, మోయలేని భారంగా అయితే మీరు మోస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీ వ్యక్తి మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు,
మీకు మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోయి ఉండొచ్చు. మీ మనసు థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ హార్ట్ బ్రేక్ అయితే ఇచ్చారు. థర్డ్ పార్టీ ఇక్కడ మీకు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. ఇలా కంట్రోల్ చేయడం వల్ల ఇక్కడ మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఘోరంగా అవమానించడం కానీ, లేకపోతే ఇక్కడ మీతో గొడవలు పెట్టుకోవడం కానీ, ఎక్కువ డిప్రెషన్కు అలవాటు పడి ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. కొంతమంది సిచ్యువేషన్లో ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ జరుగుతుంది. ఇక్కడ సో ఈ వ్యక్తి ఏంటి అంటే ధైర్యం లేక ఇక్కడ రిలేషన్షిప్లో పోరాడలేక ఇక్కడ మీకు మనసు గాయం చేశారు, మిమ్మల్ని ఒక స్ట్రక్లో ఉంచారు. ఇక్కడ మీరు అన్ని విధాలుగా వాళ్ళకు ఒక తోడుగా ఉన్నారన్నమాట. సో అన్ని విధాలుగా కేర్ తీసుకుంటూ ఉన్నా కానీ ఈ వ్యక్తి ఎంతసేపు తన అనుకున్న విధంగానే మీ మధ్య ఒక శాడిజం, ఒక శాడిస్ట్ అని అయితే చెప్పచ్చు అన్నమాట. ఇక్కడ మీరు మంచి చేస్తున్నా వాళ్ళకి చెడుగా అనిపించడము, ఈ ఉద్దేశంతో గొడవలు వేసుకోవడము, థర్డ్ పార్టీ మాటలు విని ఇక్కడ మీకు హార్ట్ బ్రేక్ అయితే ఇవ్వడము, మీ నెంబర్ బ్లాక్ చేశారు కాబట్టి మీతో మాట్లాడకపోవడము, ఏదైనా మీరు అడుగుతుంటే సమాధానం చెప్పకపోవడము, తాను చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టకపోవడము, తనను తాను సేఫ్గా ఉండడానికి ప్రయత్నించడము, కామ్గా ఉండడము, లేదంటే గొడవలు పెట్టుకొని మిమ్మల్ని హింసించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎలా ఉంది అని అంటే కొంతమంది సిచ్యువేషన్లో మీరు ఒక స్ట్రక్ పొజిషన్లో పట్టారు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ తోటి ఇక్కడ లైఫ్లో కూడా మీరు చాలా డిప్రెషన్లో ఉంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ వర్క్ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు అండ్ మీకు ఆఫర్స్ వస్తున్నా కానీ ఇక్కడ మీరు ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. మీకు జాబ్ రిలేటెడ్గా అయినా, లేకపోతే బిజినెస్లో అయినా, లేకపోతే ఇంకెవరైనా ఇంకా వేరే న్యూ పర్సన్స్ ఎవరైనా వస్తూ ఉన్నా కానీ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కానీ జరిగిపోయిన వాటి గురించి ఇక్కడ మీరు బాధపడుతూ ఉండడము అండ్ ఒక స్టెప్ తీసుకోలేకపోవడము, ఒక నిర్ణయానికి రాలేకపోవడము, ఆ బాధని ఆ డిప్రెషన్లో ఉండడము, చాలా భయాలు, ఏదైనా వర్క్ చెయ్యాలి అన్నా కానీ చాలా భయాలు, లేదంటే ఇక్కడ ధైర్యం చాలకపోవడము అయితే కనిపిస్తుంది. ఎందుకు ధైర్యం చాలట్లేదు అని అంటే ఇక్కడ మీరు మనీ ఎక్కువ ఖర్చు అవుతుందని కానీ, లేదు వస్తున్న మనీ చాలకపోవడం కానీ, ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో రిలేషన్షిప్ వల్ల ఒక స్ట్రక్ ఎనర్జీలో మీరు ఉంటున్నారన్నమాట. దేని మీదైనా ఇన్వెస్ట్ చేస్తే అది వస్తున్న మనీ వస్తుంది కానీ ఒక స్ట్రక్లో ఉంటుంది అనేది ఇక్కడ మీ ఆలోచన అయితే ఉంది. సో ఏది స్టార్ట్ చేయాలన్నా కానీ చాలా కన్ఫ్యూజన్స్, భయాలు అయితే మీకు ఉంటున్నాయన్నమాట. కానీ ఇక్కడ యూనివర్స్ నుండి వస్తున్న మెసేజ్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఏదైనా సాధించుకోగలరు, మీకు ఒక ధైర్యం ఉంది, మీరు సహనంతో ముందుకు వెళ్ళగలరు, మీరు ఈ ధైర్యాన్ని అయితే పుంజుకోవాలి, ఒక స్ట్రక్ ఎనర్జీలో అయితే ఉండద్దు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుండి ఒక మెసేజ్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ మీరు ధైర్యాన్ని కోల్పోతున్నారు, అంటే ధైర్యం చాలట్లేదు. ఎందుకు అని అంటే ఏదైతే గత అనుభవాల్లో ఏదైతే ఇబ్బందులు ఫేస్ చేశారో అది బిజినెస్లో అయినా, రిలేషన్షిప్లో అయినా ఏదైనా కావచ్చు. సో దాంట్లోనూ స్ట్రక్ అవుతున్నారు తప్ప ఏదొచ్చినా మీరు గుర్తించట్లేదంట. అంటే వచ్చిన దాని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు, ఒక డిప్రెషన్లో ఉండడం కానీ అయితే జరిగిందన్నమాట. ఇప్పుడిప్పుడు మీరు మెల్లమెల్లగా కోలుకునే స్టేజ్ అయితే వస్తుంది, మీ సిచ్యువేషన్స్ అయితే మెరుగుపడతాయి అనేది అయితే ఒక సినారియోలో చెప్పొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఒక వ్యక్తి నుంచి మీరు రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి అని మీరు ఎదురు చూస్తున్నారు అండ్ ఆ వ్యక్తి నుండి చిన్నగా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుంది అనేది అయితే చెప్పచ్చు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టారో ఇక్కడ మీ నీడ్స్ అనేది వీళ్ళు ఉపయోగించుకున్నారన్నమాట. మిమ్మల్ని అవసరాలకి వీళ్ళు వాడుకున్నారన్నమాట. అన్ని విధాలుగా మీ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకున్నారు. సో సడన్లీ ఇక్కడ మీ నుండి వెళ్ళిపోయి ఇక వాళ్ళ నుండి ఎలాంటి సమాచారం లేకపోవడం కానీ, మీ రిలేషన్షిప్ లాంగ్ డిస్టెన్స్ కానీ అయిందన్నమాట. అంటే ఎందుకు అని అంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులు మ్యారేజ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఫ్యామిలీకి భయపడి ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తులు కానీ ఉన్నారన్నమాట. సో వాళ్ళు మీకేదో చెప్పాలి అనేది అయితే అనుకుంటున్నారు, వాళ్ళకి ధైర్యం చాలకపోవడము, మెల్లమెల్లగా ఒక ధైర్యాన్ని అయితే తెచ్చుకోవాలి అనేది అయితే వీళ్ళ మనసులో ఉందన్నమాట. వీళ్ళ మనసులో ఉంది, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, మళ్ళా రావాలి, ఒక ఎమోషనల్ అయితే అవుతున్నారు. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలనేది అయితే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరంటే ఒక ఫ్యాషన్, ఎమోషన్, భావోద్వేగం అయితే ఇక్కడ కనిపిస్తున్నది. అంటే ఇక్కడ మీరంటే ఒక పిచ్చి ప్రేమ అనేది అయితే చెప్పచ్చు. మీ వ్యక్తి
మీతో మళ్ళా కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ రిలేషన్ స్టార్ట్ చేయాలి, మీ ముందుకు ఒక ఆఫర్ తోటి రావాలి అనేది అయితే వీళ్ళకు ఉంది. మీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీస్ అనేది తీసుకోవాలి. తానేదైతే ఇక్కడ మీ ఫాస్ట్ లో అయినా కొంతమంది సిచ్యువేషన్ లో ఈ వ్యక్తి ఎలా ఉన్నారు అని అంటే ప్రజెంట్ కూడా ఇక్కడ తన ప్రాబ్లమ్స్ వల్ల కానీ, తన వర్క్ వల్ల కానీ, లేకపోతే ఇక్కడ తను ఏదైనా ఒక మంచి అథారిటీ పోస్ట్లో అయినా ఉండొచ్చు, లేకపోతే ఈ వ్యక్తి సొసైటీ వల్ల కానీ ఇక్కడ మీకు ఈ వ్యక్తి కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోయి ఉండొచ్చు. అంటే నలుగురు గురించి ఆలోచించడం కానీ, ఈ వ్యక్తి ఎక్కువ బయట వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ కూడా ఇక్కడ మీకు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా ఏదైనా అవ్వచ్చండి. సో బయట ప్రెషర్ వల్ల కూడా ఇక్కడ మీకు తన పడుతున్న ఇబ్బందుల వల్ల కూడా మీ మీద కోపము, చిరాకులు చూపించడము, అరాకులు అనేది అయితే కనిపిస్తున్నాయి. సో ఆ వ్యక్తి ఏంటి అంటే ఇప్పుడు తాను ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అదైతే తనకు గుర్తొస్తుంది, కానీ తను చెప్పలేకపోతున్నారన్నమాట. ఎందుకు అని అంటే వాళ్ళకి ప్రేమ ఉన్నా కానీ తన వ్యక్తిత్వాన్ని చంపుకోవడం వాళ్ళకి ఇష్టం లేదన్నమాట. వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. సో ఈ విధంగా కూడా మీ వ్యక్తి బయట పెట్టలేకపోతున్నారు. కానీ తనున్న పొజిషన్ బట్టి నన్ను అర్థం చేసుకోవాలని కానీ, మీకు ఏదైనా మెల్లగా సజెషన్ చేస్తూ ఉండొచ్చు, మెల్లగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉండొచ్చు. అంటే తన చుట్టూ ఉన్న బాధ్యతలు తను నిర్వర్తించాలి కాబట్టి ఇక్కడ నేను టైం లేకపోతున్నాను, ఎందుకంటే నేను చాలా ఛాలెంజెస్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది, కానీ ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అని అంటే నాకు కూడా కష్టంగా ఉంది అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ కొంతమంది సిచ్యువేషన్ లో ఎవరైనా ఇక్కడ మీరు న్యూ జాబ్ కోసము ఏదైనా ఎదురు చూస్తూ ఉంటే కూడా వస్తున్న ఇన్కమ్ చాలకపోయినా, లేకపోతే న్యూ జాబ్ ఏదైనా ఎదురు చూస్తూ ఉంటే కూడా కొంతమందికి మీకైతే ఆఫర్ అయితే వస్తుంది, న్యూ ఆపర్చునిటీ, ఇక్కడ ఏదైనా న్యూ ఆఫర్ మీకు రావడం కానీ యూనివర్సే మీకు అందిస్తుంది అనేది అయితే ఇక్కడ ఉంది, దాన్ని గుర్తించండి. అండ్ మీరు ఇక్కడ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా జాబ్ రిలేటెడ్గా అయినా మీకు ఒక మంచి ఆఫర్ అయితే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న దాంట్లో మీకు తగినంత ప్రాఫిట్ లేకపోతే కూడా, తగినంత ఇన్కమ్ చాలకపోతే కూడా, సో శాలరీ ఇంకేదైనా న్యూ ఆఫర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఒక నేమ్ అండ్ ఫేమ్ అయితే తెచ్చుకుంటారు, అండ్ ఒక అథారిటీ పోస్ట్లో అయితే మీరు ఉంటారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసి మీరు ఈ స్టేజ్కి వచ్చారన్నమాట. సో మీరు ఎదురు చూసినది మీకు దక్కుతుంది, మీరు ఒక గుడ్ నేమ్ అయితే తెచ్చుకుంటారు, ఒక మంచి పొజిషన్లో అయితే నిలబడతారు. మీరు అన్ని ఛాలెంజెస్ను ఎదుర్కొని, ఈ వర్క్ ప్లేస్లో కూడా ఛాలెంజెస్ అన్నిటినీ కూడా ఎదుర్కొని, మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కానీ అది ఫ్యామిలీ పరంగా, లేకపోతే మీ చుట్టూ ఉన్న సర్కిల్లో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే కూడా ఒక వర్క్ ప్లేస్లో అయినా, సో అలా ఎదుర్కొని కూడా మీరు ఒక స్టాండర్డ్ అవుతారన్నమాట. మీరు ఒక నేమ్ తెచ్చుకుంటారు, మీకు ఒక గుర్తింపు అనేది తెచ్చుకుంటారు. సో మీరు ఒక డెడికేటెడ్గా ఉంటారన్నమాట. సో అలా కూడా కొంతమంది సిచ్యువేషన్లో యూనివర్స్ నుండి మెసేజెస్ అయితే వస్తున్నాయి. మీరు ఎదురు చూస్తూ ఉండొచ్చు, మీరు వర్క్ మీద ఫోకస్ పెట్టాలా లేకపోతే రిలేషన్షిప్ మీద పెట్టాలా అనే సిచ్యువేషన్లో కూడా కొంతమంది ఇక్కడ సతమతం అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. కానీ మీకు వస్తున్న ఆఫర్ని అయితే మీరు గుర్తించండి. మీరు జరిగిన సిచ్యువేషన్స్ని పక్కన పెట్టి మీకు వస్తున్న ఆఫర్ని గుర్తించండి. మీరు ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా అయితే మీరు నిలబడతారు, అండ్ మీరు ఒక గుడ్ నేమ్ తెచ్చుకుంటారు, అండ్ స్టాండర్డ్ అవుతారు. మీకు ఇక్కడ ప్రమోషన్స్ రావడం కానీ, సో మీ వర్క్ ఇతరులు మెచ్చుకోవడం కానీ, మీరు చాలా డెడికేటెడ్ పర్సన్ అనే వాళ్ళు అనుకోవడం కానీ, వాళ్ళు మీకు ఒక మెసేజ్ ఇవ్వడం కానీ, మీకు ఒక గుర్తింపు రావడం కానీ, సో మీరు అంత డెడికేటెడ్గా వాళ్ళ పట్ల వర్క్ విషయంలో ఉంటారు అనేది ఇక్కడ మీరు ఒక నిజాయితీ పరులని కానీ, సో ఇక్కడ గుర్తించడం అయితే జరుగుతుంది కొంతమంది సిచ్యువేషన్లో. సో ఇక్కడ మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని రిలేషన్షిప్ స్ట్రక్లో పెట్టిన వ్యక్తి కానీ, ఆ వ్యక్తి మళ్ళీ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనుకుంటున్నారు. సో ఎందుకు అని అంటే ఇక్కడ మీరంటే ఇష్టం ఉంది, ఇష్టం ఉన్న కొన్ని సిచ్యువేషన్స్లో చెప్పలేని పరిస్థితిలో మీ వ్యక్తి అయితే ఇక్కడ ఉన్నారు అనేది అయితే ఉంది. ఎమోషనల్ అవుతున్నారు, చాలా ఎమోషనల్ ఓవర్ఫ్లో అయితే అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా నిద్ర పట్టకపోవడం కానీ, ఏదైనా మీకు సందేశాన్ని పంపించాలని కానీ, చెప్పాలని కానీ, మెసేజ్ చేయాలని కానీ, ఎవరి ద్వారా చెప్పాలని కానీ అనేది కూడా వీళ్ళ మనసులో ఉందన్నమాట. ఒకవేళ ఎదురుపడినా కానీ మీకు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట ఈ వ్యక్తి. సో వాళ్ళకి మీరంటే చాలా ఫ్యాషను, అట్రాక్షన్ అయితే ఉంది.
సో మీకు మీతోటి రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ కావాలనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. సో తన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటి అని అంటే మళ్ళీ బ్యాలెన్సింగ్ చేయాలి అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు అన్నమాట. ఒకవేళ ఫ్యామిలీ వల్ల అయినా ఇక్కడ మిమ్మల్ని స్ట్రక్లో పెట్టారా, లేదు తన ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా, లేకపోతే ఏదైనా కావచ్చు, వర్క్ రిలేటెడ్ అయినా ఏదైనా కావచ్చు. సో ఇక్కడ మీరంటే చాలా ఇష్టం ఉంది, చాలా భావోద్వేగాలు అయితే ఉన్నాయి, మీకోసం స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. ఏదైతే గతంలో ఇక్కడ మీకు అంటే మీరు ఇక్కడ ఎక్కువ ఎమోషన్స్ చూపించడం, ఎక్కువ వాళ్ళ పట్ల ఎఫర్ట్ పెట్టడము, వాళ్ళ నుండి వాళ్ళు సైలెంట్గా ఉండడము, ఎలాంటి ప్రేమ లేకుండా అంటే కామ్గా ఉండడము, వాళ్ళకి మీరంటే ప్రేమ ఉందా లేదా అనే డౌట్స్ కూడా మీకు వచ్చాయన్నమాట. సో అలాంటి వ్యక్తి కూడా ఇక్కడ మీకోసం యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే వీళ్ళకుంది. గతంలో వీళ్ళు మీరు చెప్పిన మాటకి వీళ్ళు ఒక న్యాయం చేయలేదన్నమాట. అంటే ఇద్దరి మధ్య కూడా గొడవలతోటి, ఈగో కాన్ఫ్లిక్ట్స్ తోటి ఎడమొహం పెడమొహంలా అయితే ఉండేదన్నమాట. సో అలాంటి వ్యక్తులు కూడా మళ్ళీ మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు, న్యూగా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, చిన్నగా కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనుకుంటున్నారు, అండ్ ఒక నిర్ణయానికి రావాలి అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారన్నమాట. అండ్ ఇక్కడ మీకు కొంతమంది ఎదురు చూస్తూ ఉండొచ్చు, ఉంటున్న వర్క్లోనే చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ కూడా ఇక్కడ ఏదో గోల్ సాధించడానికి కూడా మీరు భరిస్తున్నారు అనేది అయితే ఇక్కడ ఉంది. సో మీరు ఏదైతే ఇంతవరకు పడిన బాధలు కానీ, అది వర్క్ రిలేటెడ్గా అయినా ఏదైనా కావచ్చు, బిజినెస్లో అయినా ఇంతవరకు మీరు పడిన భావోద్వేగాలు, దేని మీదైనా ఇన్వెస్ట్ పెట్టి దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నారా, ఒక ధైర్యాన్ని సహనాన్ని కోల్పోయారా, ఏదైనా కావచ్చు. సో అలాంటి మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఏదైనా మీరు బ్యాలెన్స్ చేసుకోగలరు, అండ్ నలుగురిలోనూ ఇక్కడ మిమ్మల్ని చూసి మెచ్చుకోగలరు, అండ్ మీరు ఒక విజయాన్ని అయితే సాధిస్తారు. ఏదైనా రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే బిజినెస్ కానీ, దేంట్లో అయినా మీరు సక్సెస్ అయితే పొందుతారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఒక విజయం అనేది ఇక్కడ వరించబోతుంది అనేది అయితే చెప్పచ్చు. అండ్ ఇక్కడ ఎవరైనా మీరు న్యూ జాబ్ కోసము ట్రై చేస్తూ ఉంటే కూడా ఇక్కడ న్యూ జాబ్కి అయితే మీకు వస్తుంది, అండ్ మీకు ఒక ఆఫర్ లెటర్ రావడం కానీ, మళ్ళీ ఇక్కడ ఒకవేళ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కూడా ఏదైనా ప్రమోషన్, ఒక చిన్నపాటిదైనా ప్రమోషన్ రావడం కానీ, లేదు చిన్న ఆఫర్ ఎవరైనా కానీ ఇక్కడ ఇవ్వచ్చు. అంటే తక్కువ శాలరీ అయినా కానీ ఇక్కడ మీకేదో మీరు పడిన బాధలకి, ఎమోషన్స్కి ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఇన్ని రోజులు మీరు మేనిఫెస్టేషన్ అయితే చేశారో అవి మీరు ఇక్కడ దక్కించుకోగలుగుతున్నారు. మీకు వస్తున్న ఆఫర్స్ని ఇక్కడ గుర్తించండి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ పర్సనల్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇక్కడ ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. మీ పట్ల ఏదైతే ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు, అండ్ ఇక్కడ మీకు మళ్ళీ ఒక ఆఫర్ ఇవ్వాలి అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. గతంలో జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటి నుండి కూడా ఇక్కడ నాకు ఒక లెసన్ అయితే నేర్చుకున్నాను, అండ్ ఇక్కడ మీరు కావాలి అనేది అయితే వాళ్ళకు అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే మీరే వాళ్ళ బలహీనత కాబట్టి, మీరే వాళ్ళ బలహీనత కాబట్టి ఇక్కడ మీ వ్యక్తి ఏంటి అని అంటే మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మిమ్మల్ని నేను దక్కించుకోగలను అన్న ధైర్యం వాళ్ళల్లో ఉంది. సో ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు మేనిఫెస్టేషన్ చేయడము, ఇక్కడ మీకు కూడా సేమ్ సిమ్టమ్స్ అయితే ఆలోచనలు అయితే రావడము, ఆ వ్యక్తి గురించి ఆలోచనలు ఎక్కువ అవ్వడము, నేను ఇన్ని రోజులుగా మర్చిపోయాను కదా, ఇప్పుడు ఎందుకు నాకు గుర్తొస్తున్నారు అని మీకు ఒక డౌట్ లాంటిది కూడా ఇక్కడ రావడం అయితే కనిపిస్తుంది. ఇందులోంచి బయట పడ్డాను కదా, అయినా కానీ నాకు ఈ వ్యక్తి గురించి ఎందుకు ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అన్న డౌట్ మీకైతే ఉంటూ ఉండొచ్చు. కానీ ఎందుకు ఇలా ఉంటుంది, మీ రిలేషన్షిప్ ఒక లాంగ్ డిస్టెన్స్లో పడిన రిలేషన్షిప్ ఇప్పుడు ఎందుకు ఇలా ఆలోచనలు వస్తున్నాయి అని అంటే ఈ వ్యక్తికి మీరు గుర్తుకు రావడము, మీ ప్రేమ గుర్తుకు రావడము, మీ కేరింగ్ అనేది ఈ వ్యక్తికి గుర్తుకు రావడము, అందుకే ఇక్కడ మళ్ళా మీతోటి రిలేషన్షిప్ కంటిన్యూ చెయ్యాలి అని అనిపించడం కానీ, మీతో మాట్లాడాలి, గతంలో మూవ్ ఆన్ అయిన వ్యక్తి మళ్ళా మీ ముందుకు తిరిగి రావాలి అని కానీ, ఇక్కడ వెళ్ళలేని సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ అయితే కనిపిస్తుంది. సో అలాంటి వ్యక్తి తను మీ సైడ్ రావాలి అనేది అయితే కోరుకుంటున్నారు, అక్కడ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, అక్కడ గుర్తుకు చేసుకుంటున్నారు. కాబట్టి
సో లేదు ఇక్కడ మీరు గుర్తుకు చేసుకుంటున్నారా, ఆ వ్యక్తికి ఎక్కువ సేమ్ ఫీలింగ్స్ ఉండడం కానీ అయితే జరుగుతుంది. సో ఈ వ్యక్తి మళ్ళా మీ ముందుకు రావాలనుకుంటున్నారు, మళ్ళా తనదైన శైలిలో ఎలాగైనా రిలేషన్షిప్ మలుచుకోవాలి అనుకుంటున్నారు అన్నమాట. సో ఎందుకు మళ్ళా ఎఫర్ట్ పెడుతున్నారు, మీ పర్సన్ మీ ముందుకు రావాలనుకుంటున్నారు అంటే మీ ప్రేమ, మీ ఆదరణ వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేస్తుందన్నమాట. మీ ప్రేమే వాళ్ళని మళ్ళా మీ వైపుకు లాగుతుంది మనసు. ఆ భావోద్వేగం ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకు కూడా మీకు ఇచ్చిన అది రివర్స్ వచ్చిందన్నమాట. అలాంటి ప్రేమను మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ ఈ వ్యక్తికి రావచ్చు. సో ఏదైతే మీ పట్ల యాటిట్యూడ్ చూపించారో, మీరు మంచి చెప్పినా ఇక్కడ వినకపోవడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, మీ పట్ల డిస్టెన్స్ పాటించడము, అయితే గొడవలు పెట్టుకోవడం ఏదైతే జరిగిందో, సో ఈ వ్యక్తి మళ్ళీ మీ ముందుకు రావాలి, యాక్షన్ తీసుకోవాలి. కాల్ కానీ మెసేజ్ కానీ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఉన్న బాధలు అన్నిటినీ కూడా వాటిల్ని తొలగించుకొని మీ ముందుకు రావాలి అని వీళ్ళు మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇది ఇవాళ రీడింగ్ అయితే. మీకు ఏంజల్ గైడెన్స్ ఏముంది అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్. మా వ్యూవర్స్కి వీళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి వీళ్ళకి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి చూపించండి. మీరు ఇస్తున్న మెసేజ్ అండ్ గైడెన్స్ ఏంటి చూసే మా వ్యూవర్స్కి వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి. ప్రజెంట్ వీళ్ళున్న సిచ్యువేషన్స్ని బట్టి రిలేషన్షిప్ అయినా లేకపోతే అది వర్క్ రిలేటెడా ఏదైనా కావచ్చు. సో సిచ్యువేషన్స్ వీళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్, ప్లీజ్ స్పిరిట్ అండ్ గైడ్, ప్లీజ్ కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి. చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి చూపించండి. ప్లీజ్ ఏంజల్స్. ఫర్గివ్నెస్, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి, మీ ఒక్కరి వల్లే ఇది కాదు, ఎవరైనా మీ చుట్టూ ఉండొచ్చు. సో మీరు ఆ బాధను మర్చిపోలేకపోతూ ఉండొచ్చు. సో మీరు ఇందులోంచి బయటపడాలి అంటే మీరు ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి. ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా మీరు ఒక్కరే ఒంటరిగా పోరాడలేరు అనేది అయితే చూపిస్తుంది. గైడెన్స్ ఇస్తున్నారు. ఏదో మీరు వదిలేయాల్సినవి వదిలేయాలి, ఎవరి సహాయమైనా తీసుకోండి. మీరు వదలలేనప్పుడు ఎవరి సహాయమైనా తీసుకోండి. మీ చుట్టూ ఉన్నారు, వాళ్ళని మీరు గుర్తించండి. మీకున్న బాధలు ఏవైతే ఉన్నాయో అవి ఫర్గివ్నెస్ అయితే చేయండి. అప్పుడే మీకు న్యూ పాత్ అనేది మొదలవుతుందన్నమాట. ఎక్కువ ఎమోషనల్ అవుతూ ఉన్నారనుకోండి, ఆ ఎమోషనల్ అనేది ఎక్కువ మీరు ఏదైతే చేస్తారో ఎక్కువ ఇంకా ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. సో అలా ఉండకండి అనేది అయితే యూనివర్స్ నుండి మెసేజ్. ఫర్గివ్నెస్ అనేది చేయండి, మీ మీద మీరు కేర్ తీసుకోండి. ఎప్పుడైతే మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోవడం వల్ల, మీ మీద మీరు ఫోకస్ పెట్టడం వల్ల, సో అవతలి వాళ్ళకి మీ పైన ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఒక పొసెసివ్ ఉంటుంది, మనల్ని పట్టించుకోవట్లేదు అన్న బాధ ఉంటుంది. ఎక్కువ ఇక్కడ మీరు ఎఫర్ట్ పెట్టే కొద్దీ వీళ్ళది ఏమవుతుంది అని అంటే, సో మీరేదో వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారని కానీ, సో నా మీదే ఆధారపడుతున్నారన్న ఈగోతోటి కూడా మిమ్మల్ని ఇగ్నోరింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది రిలేషన్షిప్లో అయితే. ఓకేనా? సో ఇక ఎవరైనా వర్క్ రిలేటెడ్గా చూస్తూ ఉన్నా కానీ ఏదైనా వదలాల్సినవి వదిలేస్తే ఇక్కడ మీ చుట్టూ హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, గమనించండి. ఎవరి సహాయమైనా తీసుకోండి అనేది అయితే ఇక్కడ ఏంజల్స్ నుండి మెసేజ్ వస్తుంది. హెల్ప్ఫుల్ పీపుల్, ఎవరికైనా హెల్ప్ చేయండి, మీకు చేతనైనంత సహాయం. ఎవరికైనా మనకు తగ్గట్టు మనం ఏదైనా హెల్ప్ చేసామనుకోండి, సో ఆ హెల్ప్ అనేది మీకు రిటర్న్ అవుతుందన్నమాట. అర్థమవుతుందండి? ఏదైనా భేదవాళ్ళని చెప్పకూడదు కానీ ఎవరికైనా స్తోమత లేని వాళ్ళకి ఏదైనా ఎవరికైనా ఒక భిక్షగాళ్ళకి కానీ మీరు ఏదైనా అంతో ఇంతో సహాయం చేయడం, ఏదైనా వండి పెట్టడం కానీ ఏదైనా చేశారనుకోండి,
ఆ ఫలితం అనేది తిరిగి మీకు వస్తుందంట. అంటే ఇక్కడ నేను ఒక సామెత అయితే చెప్తానండి. ఎప్పుడు కూడా మనము తిన్నది నేలపాలు, మనం ఇతరులకు పెట్టినది మీ పాలు. అర్థమవుతుందా? మనము తిన్నది నేలపాలు అని ఎందుకు అని అంటే, మనం తిన్నది నెక్స్ట్ డేకి నేలపాలే అవుతుంది, దానివల్ల యూజ్ ఉండదు. మనం శరీరాన్ని కాపాడుకోవడానికి మాత్రమే మనం ఉపయోగించుకుంటాం. అర్థమవుతుందా? మనం ఒకరికి హెల్ప్ చేసామనుకోండి, ఆ హెల్పింగ్ అనేది తిరిగి మీకు వస్తుంది ఖచ్చితంగా, ఏదో ఒక రూపంలో. భగవంతుడే దిగి మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, వాళ్లే రావాల్సిన అవసరం లేదు. వాళ్లే ఒక మనిషి రూపంలో అయినా, ఒక వర్క్ రూపంలో, ఏదైనా కానీ మనకు ఒక ఆఫర్ వస్తుంది అని అంటే అది దైవంతోనే మనకు వస్తుంది. ఏదో ఒక రూపంలోనే మనకు మన వరకు చేరుతుంది. అర్థమవుతుందండి? సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. నేను ఈ సామెత ఎందుకు చెప్పాను అని అంటే, సో మనం తిన్నది కాదు, మనం ఇతరులకు పెట్టినది తిరిగి మనకు వస్తుంది, మనం హ్యాపీగా ఉంటాం అప్పుడు. కమ్యూనికేట్ క్లియర్లీ, అప్పుడు కమ్యూనికేట్ అనేది క్లియర్లీ అనేది అవుతుంది. ఏదైనా కూడా ఇక్కడ మీరు రిలేషన్షిప్లో మీరు కూర్చుని మాట్లాడుకోవడం కానీ, సో మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి గురించి కానీ క్లియర్గా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం కానీ, చర్చించుకోవడం కానీ ఏదైనా జరిగింది అంటే ఇక్కడ కరెక్ట్గా అనేది అయితే ఉంటుంది రిలేషన్షిప్ అనేది. ఎలాంటి మొహతాపాలు అనేది అయితే ఉండమన్నమాట. ఎలాంటి గొడవలకు అనేది తావివ్వకుండా కూర్చొని మాట్లాడుకోండి, క్లియర్ చేసుకోండి. అప్పుడు రిలేషన్షిప్ ఇంకా ముందుకు ఎదగడానికి వెళ్ళడానికి అయితే బాగుంటుంది. మీ మధ్య ఎలాంటి గొడవలు అనేది లేకుండా రిలేషన్షిప్, ఇప్పుడు మీకు వాళ్ళు ఏదైనా ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అని ఇక్కడ మీరు దూరం పెట్టడం కానీ, లేదు మనల్ని పట్టించుకోవట్లేదు అని వాళ్ళు కూడా మిమ్మల్ని దూరం, మీరు పట్టించుకోవట్లేదని వాళ్ళు దూరం పెట్టడం కానీ, ఇద్దరి మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే కూడా, ఇక్కడ ఎవరైనా అలాంటి వాళ్ళు కూడా చూస్తూ ఉంటే కూడా, సో కూర్చుని మీరు మాట్లాడుకోవడం వల్ల, చర్చించుకోవడం వల్ల సో ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది కదా అనేదైతే యూనివర్స్ నుండి మెసేజ్ అండి. ఓకేనా? ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాకు తెలియజేయండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.